ఒక ప్రశాంతమైన గ్రామంలో రామయ్య అనే ముసలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. ఒక్క పైసా ఖర్చు చేసేవాడు కాదు. రామయ్యకు చాలా డబ్బు బంగారం ఉండేది. రోజంతా తన డబ్బు బంగారం లెక్కపెట్టుకోవడమే అతని పని. అతనికి ఖర్చు పెట్టడం అస్సలూ ఇష్టముండేది కాదు. ఒకరోజు సాయంత్రం రామయ్య తన డబ్బు బంగారాన్ని ఒక కుండలో పెట్టి మామిడి చెట్టు కింద పాతిపెట్టాడు. ప్రతిరోజూ రామయ్య అతను పాతిపెట్టిన డబ్బు బంగారం చూసి ఆనందించేవాడు. దాన్ని ఏ రోజూ వాడుకునేవాడు కాదు. ఒకరోజు సాయంత్రం ఒక దొంగ రామయ్య చేస్తున్నటి గమనించాడు. ఆ డబ్బు బంగారం తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ దొంగ వచ్చి డబ్బు బంగారం అంతా దొంగిలించాడు. మరుసటి రోజు రామయ్య వచ్చి కుండ ఖాళీగా ఉండటాన్ని చూసి ఆవేదనతో ఏడిచాడు. ప్రక్కింటివాడు అడిగాడు, "ఆ డబ్బు బంగారం ఎప్పుడైనా ఉపయోగించావా?" అని. అప్పుడు రామయ్య అన్నాడు, "లేదు, కేవలం చూసేవాడిని" అని. "అయితే ఆ కుండలో రాళ్లు పెట్టుకో" అని నవ్వాడు. అప్పుడు రామయ్యకు బుద్ధివచ్చింది. తాను తినకుండా, ఎవరికీ సహాయం చేయకుండా, పిసినారితనంతో దాచిన ధనం పనికిరాకుండా పోయింది అని. ఆ రోజునుండి రామయ్య మారిపోయాడు. దానధర్మాలు చేయడం ప్రారంభించాడు. రామయ్య ఆ రోజునుండి నిజమైన ఆనందాన్ని పొందాడు. నీతి: వాడని ధనం వృధా అని.